హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆల్ ఆర్ గుడ్. ఈరోజు ఈ వీడియోలో మనం జుజుత్సు కైసెన్ యానిమీ ఎపిసోడ్ 4ని ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఒకసారి లాస్ట్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చిన్న రీక్యాప్ వేద్దాం. యూజీ అండ్ నోబరా కర్సిడ్ స్పిరిట్స్ ఉన్న బిల్డింగ్‌కి వెళ్తారు. గోజో పెట్టిన టెస్ట్ వల్ల అండ్ సక్సెస్‌ఫుల్‌గా వాటిని అంతం చేస్తారు. అండ్ సిటీలో ఒక చోట ఆకాశంలో ఒక కర్సిడ్ బొమ్మ కనిపిస్తుంది. బట్ అది నార్మల్ జనాలకు కూడా కనిపిస్తుంది. దీనివల్ల జుజుత్సు నుంచి నోబరా, యూజీ అండ్ మెగుమిని అక్కడికి పంపిస్తారు. బట్ అందులో ఒకరు చనిపోయారు అని న్యూస్ వస్తుంది. ఈ ఎపిసోడ్ ఇక్కడి నుంచే మొదలవుతుంది. యూజీ, నొబరా అండ్ మెగుమి ఆ జునైల్ దగ్గరికి వెళ్తారు. అక్కడ అందరూ సివిలియన్స్ ని 90% ఎవాక్యువేట్ చేస్తారు. అక్కడికి వెళ్ళాక కర్సిడ్ అక్కడున్న 5గురిని బంధిస్తుంది. అండ్ ఆ కర్సిడ్ స్పిరిట్ కనుక స్పెషల్ గ్రేడ్ కర్సిడ్ గా మారితే చాలా ప్రమాదం అని ఇచిజీ అనే వ్యక్తి చెప్తాడు. యూజీ అయితే ఈ స్పెషల్ గ్రేడ్ కర్సిడ్ అంటే ఏంటి అని అంటే ఇచిజీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. గ్రేడ్ 4th స్పిరిట్ ని ఒక కర్రతో కూడా ఓడించవచ్చు. గ్రేడ్ 3rd ని ఒక గన్ తో ఓడించవచ్చు. గ్రేడ్ 2nd స్పిరిట్ ని ఒక మిషన్ గన్ తో కూడా ఓడించడం కష్టం. అండ్ గ్రేడ్ 1 ని ట్యాంక్ తో వెళ్ళినా ఓడించలేం. స్పెషల్ గ్రేడ్ కర్సిడ్ ని ఒక పెద్ద బ్యాగ్ నిండా బాంబ్స్ తీసుకెళ్ళినా కష్టమే అని చెప్తాడు. ఒక జుజుట్సు గ్రేడ్ 1 సార్సరరే వాటిని ఆపగలరు అని చెప్తాడు. అంటే గోజో లాంటోళ్ళు. కానీ తను వేరే పని మీద వెళ్తాడు. ఇచిజీ చెప్తాడు. అండ్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, పొరపాటున కూడా ఆ స్పీడ్ తో ఫైట్ కి దిగకండి. అక్కడున్న మనుషులను బయటకు తేవడమే మీ పని. అండ్ ఆల్సో అక్కడ ఇన్ఫోని చెప్పండి. హీరోలాగా దిగారంటే మాత్రం మీ ప్రాణాలకు నేను బాధ్యుని కాదు. ఆ స్పిరిట్ కనిపిస్తే ముందు పారిపోండి. ఈలోపు వెనక నుంచి ఒక లేడీ లోపలున్నాడు కాపాడండి అని ఏడుస్తుంది. యూజీ నేను ఫిక్స్ అయిపోతాడు వాళ్ళని కాపాడాలి అని. ఇంక వాళ్ళ లోపలికి వెళ్తారు. ఈలోపు ఇచిజీ ఒక బ్యారియర్ ని ఆ బిల్డింగ్ చుట్టూ క్రియేట్ చేస్తాడు. చుట్టుపక్కల జనాలకి ఎఫెక్ట్ కాకుండా. మెగుమి తన డివైన్ డాగ్ ని సమన్ చేస్తాడు. వాళ్ళ లోపలికి వెళ్ళాక ఆ బిల్డింగ్ మొత్తం డిఫరెంట్ గా పెద్దగా ఉంటుంది. ఆ బిల్డింగ్ ని కర్సిడ్ స్పిరిట్ తన డొమైన్ గా చేసుకుంటుంది. ఇంతలో వాళ్ళు వచ్చిన మార్గం మూసుకుపోతుంది. మూసుకుపోవడం అంటే కనిపించకుండా పోతుంది. వాళ్ళు కొంచెం టెన్షన్ పడతారు. కానీ ఆ డివైన్ డాగ్ ఆ డోర్ ని కనిపెడుతుందని మెగుమే చెప్తాడు. వాళ్ళ లోపలికి వెళ్తారు. అక్కడ వాళ్ళకి 3 బాడీస్ కనపడతాయి. అది చాలా దారుణమైన స్థితిలో చనిపోయి ఉంటాయి. అక్కడ ఆ లేడీ కొడుకు తదాషి కూడా ఉంటాడు. యూజీ తన బాడీని చూసి మనం తన బాడీని తీసుకుని వాళ్ళ మదర్కి ఇవ్వాలని అంటాడు. కానీ మెగుమే నేను పోయినవాడి గురించి నా ప్రాణాలని రిస్క్లో పెట్టాలనుకోవట్లేదు. నేను పోయినవాడి గురించి నా ప్రాణాలని రిస్క్లో పెట్టాలనుకోవట్లేదని యూజీతో గొడవ పడతాడు. అండ్ ఆ టడాషి ఒక అమ్మాయిని కారుతో గుద్దేసి అరెస్ట్ అయి ఉంటాడు. నువ్వు కాపాడిన వాడు రేపు వేరే వాళ్ళని ఇబ్బంది పెడితే ఇంకా దేనికి యూజీ అని అంటాడు. యూజీ అప్పుడు నన్నెందుకు కాపాడావని అరుస్తాడు. ఇంతలో నొబరా మాట్లాడుతూ మాయమవుతుంది. మెగుమే వాళ్ళ దగ్గరికి ఆ స్పిరిట్ వస్తుంది. వాళ్ళు ఆ స్పిరిట్ ని చూసి భయంతో కదలలేకపోతారు. కానీ యూజీ గోజో ఇచ్చిన కత్తితో పొడవడానికి చూస్తే ఆ కత్తి పట్టుకున్న చెయ్యి కట్టయిపోతుంది. వెంటనే యూజీ మెగుమేని నొబరాని తీసుకుని వెళ్ళిపో అని, మనం దీని ముందు గెలవలేమని అంటాడు. మనం బాధపడితే ఇది చూసి సంతోషిస్తుంది. నువ్వు నొబరాని తీసుకుని వెళ్ళిపో అని అంటాడు. సుకునాని నేను హెల్ప్ అడుగుతానని అడిగితే సుకునా నేను అస్సలు నీకు హెల్ప్ చేయను. అయినా నువ్వు పోతే నాకేంటి, ఇలా ఉన్నది కేవలం 2 వేళ్ళు మాత్రమే, నాకు ఇంకా 18 వేళ్ళు ఉన్నాయి. అయినా నేను గనక బయటకు వస్తే ముందు నీ ఫ్రెండ్స్ని చంపుతా. అందుకే యూజీ వాళ్ళని వెళ్ళిపోమంటాడు. నొబరా కర్సిడ్ స్పిరిట్స్ మధ్యలో పడుతుంది. వాళ్ళతో బాగా ఫైట్ చేస్తుంది. బట్ తన సుత్తి విరిగిపోతుంది. ఆ స్పిరిట్స్ తన్ని చంపేస్తున్న టైంకి మెగుమే వచ్చి తన్ని సేవ్ చేస్తాడు. యూజీ ఆ స్పిరిట్ తో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. బట్ అది ఫుల్ గా డామినేట్ చేస్తుంది. యూజీ నేను ఇంత బలహీనంగా ఉన్నాను ఏంటి, అయినా నేను ఇలాంటి చోట చావకూడదు, నాకు చావాలని లేదు అని అంటాడు. కాదు, యూజీకి తన పాస్ట్ మొత్తం గుర్తొస్తుంది, తను చేసిన పనులన్నీ. ఇంతలో తన దగ్గర ఉన్న శక్తి మొత్తం కూడగట్టుకుని ఆ స్పిరిట్ మీద ఫైట్ కి దిగుతాడు. బట్ ఆ స్పిరిట్ వెంటనే తన్ని పట్టుకుంటుంది. ఈలోపు ఫిషిగురో తనకి సిగ్నల్ ఇస్తాడు. అప్పుడు యూజీ సుకునాతో ఎక్స్చేంజ్ అవుతాడు. సుకునా నన్ను బాగా వాడుకుంటున్నాడని ఆ స్పిరిట్ ని పక్కెళ్దాముడు కొంచెం ఆలోచించాలని అంటాడు. ఆ స్పిరిట్ కి ప్యాంట్ తడిసిపోతుంది సుకునాని చూసి. సుకునా మన ఇద్దరం కలిసి ఒక పని చేద్దాం, తన ఫ్రెండ్స్ ని చంపేద్దాం అంటే అది భయపడి సుకునానే అటాక్ చేస్తుంది. సుకునా అయితే రా అని యూజీ చేతిని మిల్లీ సెకండ్స్ లో రీజనరేట్ చేసి అటాక్ ని ఆపేస్తాడు. అనవసరంగా దీన్ని రీజనరేట్ చేశా అని అంటాడు. స్పిరిట్ తో ఫుట్బాల్ గేమ్ ఆడుకుంటాడు. అది కింద మీద పడుతుంది. అండ్ సుకునా నువ్వు నేను ఒకటేరా, మన ఇద్దరం బ్రదర్స్ రా అని చెప్పి అంటాడు. మెగుమే నోబరాని ఇచిజీకి ఇచ్చి హాస్పిటల్ కి వెళ్ళమంటాడు. అండ్ నేను యూజీ కోసం ఇక్కడే ఉంటా అని అంటాడు. అండ్ వీలైతే ఎవరైనా గ్రేడ్ 1 సార్సరర్ ని అని చెప్తాడు ఇచిజీతో. మెగుమి సుకునా ఎక్కడ యూజీని కంట్రోల్ చేస్తాడేమో అని చెప్పి భయపడుతూ ఉంటాడు. అండ్ సుకునా వెంటనే తన డొమైన్ ఎక్స్పాన్షన్ చేస్తాడు. పెద్దగా ఏం చేయలేండి, జస్ట్ అలా ఓపెన్ చేసి క్లోజ్ చేస్తాడు అంతే. ఆ కర్సిడ్ స్పిరిట్ 5 ముక్కలు అవుతుంది. సుకునా నేను 3 ముక్కలే కట్ చేద్దాం అనుకున్నా, నువ్వు మరీ ఇంత వీక్ గా ఉన్నావు ఏంటా అని అనుకుంటాడు. తన దగ్గర ఉన్న సుకునా ఇంకో వేలు తీసుకుంటాడు. అండ్ వెంటనే సుకునా ఇక్కడ పని అయిపోయింది రారా ఇంకా అని చెప్పి అంటాడు యూజీని. ఎంత పిలిచినా యూజీ పలకడు. ఇంక సుకునా పెద్దగా నవ్వుతాడు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. అసలు యూజీ ఎందుకు కాన్షియస్నెస్ లోకి రాలేదు? సుకునా యూజీని ఇప్పుడు కంట్రోల్ చేస్తున్నాడా? నెక్స్ట్ ఏం జరగబోతుంది ఇదంతా మనకి నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుస్తుంది. సో ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.